శరణాగతి అనే చందమామ కథ చెప్పుకుందాం. కాశీ రాజ్యానికి ప్రభువు శకుంతనుడు. శకుంతనుడు గొప్ప రామభక్తుడు. ఆయన భక్తుడైనందుకు లోకమంతా మెచ్చుకునేది. అయితే ఆ భక్తితో పాటు తనను మించిన రామభక్తుడు ఈ ప్రపంచంలో లేనేలేడనే అహంభావం కూడా అతనిలో ప్రవేశించింది. శకుంతనుడిలో చెలరేగిన ఈ అహంభావాన్ని తరుణంలోనే తగిన విధంగా అణిచివేస్తే గాని రాజు పనికి రాకుండా పోతాడే అని ఆలోచించాడు నారదుడు. ఆలోచించి ఒక చిత్రమైన వ్యూహం పన్నాడు. ఆ పన్నాగాన్ని అనుసరించి ప్రజ మూకలుగా వచ్చి, రాజా, దుష్ట మృగాల బాధ మిక్కుటంగా ఉన్నది, భరించలేకుండా ఉన్నాము అంటూ మొరపెట్టుకున్నారు. వాళ్ళ మొర ఆలకించి శకుంతనుడు ఒక రోజున అరణ్యాలలోకి వేటాడబోయాడు. మధ్యాహ్నం వరకు వేటాడి సమీపంలో ఒక ఋష్యాశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో అప్పుడు ఋషిగణమంతా సమావేశమై ఉన్నారు. బోగట్టా చేయగా అది విశ్వామిత్రుని ఆశ్రమం అని తెలిసింది. విశ్వామిత్రుడు శకుంతకుణ్ణి ఎంతగానో మర్యాద చేసి కుశల ప్రశ్నలు వేశాడు. బడలిక తీరిన తరువాత శకుంతనుడు వెళ్ళిపోదామని లేచాడు. లేచి మహారుషుల వద్ద సెలవు తీసుకుందామనుకుంటే ఆయనకు ఒక సంశయం కలిగింది. అక్కడ కూర్చున్న ఋషిగణంలో అందరూ గొప్పవారే. తరతమ భేదాలు ఏర్పరచటానికే వీలు లేదు. మొట్టమొదట వశిష్ఠుడు కూర్చుని ఉండడం చేత, వశిష్ఠాది మహర్షులారా, అనుజ్ఞ ఇవ్వండి, పోయి వస్తా అన్నాడు రాజు. ఇది సాకుగా తీసుకుని ప్రక్కనే ఉన్న నారద మహర్షి విశ్వామిత్రుణ్ణి ఉసిగొలిపి, చూశావుటయ్యా గాదీనందన, ఈ శకుంతనుడి గర్వం. నీ ఆశ్రమంలో తలదాచుకొని నీ ఆతిథ్యం పొంది తీరా వెళ్ళేటప్పుడు వశిష్ఠాది మునులారా సెలవు అంటాడే, ఈ మాటలు అంతరార్థం ఏమన్నా గ్రహించావా అన్నాడు. తారామండలానికి లేచాడు విశ్వామిత్రుడు. నిజమే నువ్వు చెప్పింది. కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు వీడు. ఎవరితో ప్రసంగిస్తూ ఉన్నాడో తెలియలేదు కాబోలు. ఉండు, నిమిషంలో పట్టిస్తా వీడి పని అంటూ చర్రుమని బయలుదేరి శ్రీరాముని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి అతి ఆవేశంతో, శ్రీరామ, నీ వల్ల నెరవేరవలసిన ఒక స్వకార్యం మీద వచ్చాను. చేస్తానని వాగ్దానమిస్తే చెబుతాను అన్నాడు. రాముడు ఆశ్చర్యపడి, ఏమిటి గురూజీ, మీ ధోరణి నన్ను కలవరపరుస్తున్నది. ఎన్నడైనా మీ మాట జవదాటి ఎరుగుదునా? ఎందుకీ సంశయం అన్నాడు. రాముడు మాట ఇవ్వగానే, రామ, కాశీరాజు శకుంతనుని వల్ల నాకు తీరని పరాభవం జరిగింది. నీ బాణం వాడిని ఛేదిస్తే గాని నాకు నిద్ర పట్టదు అన్నాడు. రాముడు జిజ్ఞాసలో పడ్డాడు. ఏమి, జీవితంలో కన్నీ విని ఎరుగని గడ్డు సమస్య దాపురించింది. శకుంతనుడు తన ముఖ్య భక్తులలో ఒకడాయనే. ఎలా, ఏమైనా కాని గుర్వాజ్ఞ. సరే అన్నాడు రాముడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఈ లోపల నారదుడు ఈ సమాచారమంతా శకుంతనుడికి చెప్పి, రాజా, నీ దేవుడైన రాముని బాణం వల్లనే నీవు హతుడవు కాబోతున్నావు సుమా అని హడలు పుట్టించాడు. అందుకు శకుంతనుడు, నారద, గత్యంతరం చెప్పవా అని వేడుకోగా ఒక ఉపాయం చెప్పబోయాడు. ఆ ఉపాయాన్ని అనుసరించి శకుంతనుడు వెంటనే అంజనాదేవి ఆశ్రమానికి చేరుకుని అపాయ స్థితిలో ఉన్నవానిలాగా ఆర్తనాదం చేశాడు. ఇది విని అంజన పరుగెత్తుకు వచ్చి, నీకు వచ్చిన భయం లేదు నాయనా, కలిగిన ముప్పు ఏమిటో చెప్పు అని ధైర్యం చెప్పింది. అప్పుడు గుండె నిబ్బరం తెచ్చుకొని శకుంతనుడు తనకు కలిగిన ఆపద వెల్లడించి రక్షించమన్నాడు. అక్కడ శ్రీరాముడు శకుంతనుడి విషయంలో జిజ్ఞాస పడ్డట్టే ఇక్కడ అంజనాదేవి, అయ్యో, మా రాముడితోనే పేచీ వచ్చిందే, శరణాగతుడైన ఇతన్ని ఎలా రక్షించడం అని తీవ్ర ఆలోచనలో పడింది. ఇంతలో ఆంజనేయుడు ఇంటికి వచ్చాడు. విచారంతో ఉన్న తల్లిని చూశాడు. అమ్మా, నేనుండగా నీకెందుకీ విచారం? ఎటువంటి అసాధ్య కార్యమైనా సరే చెప్పు, నెరవేర్చి తీరుతాను అంటూ పాదాక్రాంతుడైనాడు. బిడ్డడిని లేవదీసింది అంజన. బాష్పధారలతో, నాయన, ఆర్తనాదం విని అమాయకంగా ఈ శకుంతనుడికి అభయమిచ్చాను. తీరా బోగట్టా చేయగా మన శ్రీరాముడితోనే వైరం ఏర్పడింది. ఏమిటి అగ్ని పరీక్ష మనకు అని వాపోయింది. అందుకు మారుతి, అమ్మా, నీవెంత మాత్రము దుఃఖించకు.
రాముని బాణానికి ఎలా తిరుగులేదో నీ మాటకు అలానే తిరుగులేదు. రాముడు కాదు అతడిని పుట్టించిన బ్రహ్మ గాని నీ మాట అక్షరాల నెరవేరవలసిందే. గురువాజ్ఞ నెరవేర్చడం రాముడి విధైతే నీ ఆజ్ఞ నెరవేర్చడం నా విధి అన్నాడు పిడుగులు పడేటట్టు. ఇంతలో శాంతమూర్తి అయిన శ్రీరాముడు విలయతాండవం చేసుకుంటూ అంజనాశ్రమానికి వచ్చాడు. నా గురువును పరాభవించిన శకుంతనుడు ఇక్కడ దాగుకున్నాడు, విడిచిపెట్టు హనుమా అని ఆజ్ఞాపించాడు. విడువను, మా తల్లి అతనికి అభయమిచ్చింది, అతనిపైన ఈగనైనా వాలనివ్వను అన్నాడు ఆంజనేయుడు. నేనే ధర్మరక్షకుడినైతే నా గురువును పరాభవించిన కాశీరాజు తలను ఖండించి వచ్చుగాక అంటూ రాముడు తన బాణాన్ని వదిలిపెట్టాడు. నేనే నిజమైన రామభక్తుడినైతే రాముని బాణం వల్ల కాశీరాజుకు ఎట్టి అపాయము కలుగకుండుగాక అని ఆ రామబాణానికి ఆంజనేయుడు భక్తితో నమస్కరించాడు. హనుమ ఈ మాటలు అనగానే వాయువేగంతో పోతున్న రామబాణం టకీమని ఆగిపోయింది. తిరుగులేని రామబాణం అలా నిలిచిపోయేసరికి సమస్త భువనాలు కంపించిపోయాయి. హాహాకారాలు చెలరేగాయి. దేవగణం ఋషిగణం అందరూ భూలోకానికి దిగివచ్చారు. ఇది ధర్మయుద్ధం కానీ వేరు కాదు. హనుమే రామం, రామే హనుమం అన్నారందరూ. చివరకు నారదుని పన్నాగం వెల్లడైంది. ఏమైనా నా బాణానికి తిరుగులేదన్నాడు శ్రీరాముడు. రామా, నీ బాణానికి తిరుగులేదన్న సంగతి నాకు తెలుసు. నేనే దానిని భరిస్తానంటూ రామబాణమా నాలో ఐక్యమైపో అని వేడుకున్నాడు హనుమ. అప్పుడు రామబాణం వచ్చి హనుమంతుని గుండెకు దూసుకుపోయింది. అతని వక్షం చీటిపోగానే అందులో శ్రీ సీతారాముల దివ్యమంగళ విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. శకుంతనుడు తల వంచుకున్నాడు. సాటిలేని రామభక్తి గల హనుమను వినుతిస్తూ దేవతలు పూలవర్షం కురిపించారు. తల్లి అంజనాదేవి చేయి తగలగానే హనుమ గుండె ఎప్పటిలాగా అతుక్కుపోయింది. కథ సమాప్తం. పాడుబడిన పూరి గుడిసె అనే మరో కథ చెప్పుకుందాం. అనంగ రాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన నివసించే రాజభవనం 7 తరాల కిందట నిర్మించింది. పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే మళ్ళీ అది మరమ్మత్తు అనే మాటే ఎరుగదు. రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడ్డానికి అసహ్యం వేసే స్థితికి వచ్చింది. ఇంతకాలమైన తరువాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు. కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగటు పుట్టించింది. ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలవడం రోత అనిపించింది. పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకొని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది. ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైనా ఆ భవనంలో నిలవలేదు. పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు. నదీ తీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి అలవి కాదు. ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగాయి. ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు. అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల మధ్యన ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు. అది ఒక చిన్న కుటీరం. ఆ కుటీరం లోపల 90 ఏళ్ల ముసలిది ఒక్కతే ఉన్నది. తన కుటీరం దగ్గరకు వచ్చిన ఆ జనం రాజు పరివారము అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. వారిని తగు మర్యాదలతో ఆదరించి, మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది. అప్పుడు మంత్రి ఆమెతో, అవ్వా, ఇక్కడ మా ప్రభువుకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు. రాజభవనం నిర్మించేటందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి. కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అందుకు ముసలిది, అయ్యో నా తండ్రి, రాజావారు భవనం కట్టుకుంటామంటే నే వద్దంటానా? అంతకంటే నాకు మాత్రం కావలసిందేమున్నది? అయితే ఈ కుటీరం 7 తరాల నాడు మా పూర్వీకులు కట్టించారు. ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండడం చేత కానీ డబ్బు పెట్టి మరమ్మత్తు అయినా చేయించలేకపోయాను. లేకపోతే పోయింది. నేను మట్టుకు ఈ పూరి గుడిసె వదిలి పోలేను. ఎప్పటికైనా
వంతు పడితే నేయించుకుంటా, లేకుంటే లేదు, కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది. అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో, ముసలిదానా, సరే, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు. అలా అనడం కేవలం మూర్ఖత అనిపించుకుంటుంది. ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ అంతకు 10 రెట్లు విస్తీర్ణం గల స్థానమిస్తారు. లేదా నాకు స్థలం అక్కరలేదు, డబ్బే కావాలి అంటావా, కోరుకో, నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడు తెప్పించిస్తాను అన్నాడు. అందుకు ముసలిది, నాయనా, నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు, నీ ధనపు రాసులు నాకు పనిలేదు. 1,00,000 రాని పోని ఈ కుటీరంలోంచి మట్టుకు నేను కదలబోయేది లేదు. రాజుగారికి కావాలంటే నే వద్దనలేదే. నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది. చెప్పేసరికల్లా పరివారం అందరూ ముసలిదానికేసి మిర్రుగా చూశారు. మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే, దీని బతుకెంత, దీని పూరిపాక ఎంత, లాగి పారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు. అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు. అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే. అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది. అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి, ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు. ఈ మాటలు విన్న తరువాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది. ప్రాజ్ఞగల ప్రభువును అయి ఉన్న నాకు ఆ ముసలిదాని పాటి ఆలోచన లేకపోయిందే అని విచారించాడు. మంత్రిని పరివారాన్ని చేరబిలిచి, ఈ ముసలిది నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి. నా విధిని నేను మరిచాను. అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది. నేనిక నా రాజభవనానికి పోను. అక్కడనే ఈ చెట్ల కిందనే మకాం చేసుకుని ఉంటాను. అక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మతు చేయిస్తాను. నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకల్లాడేటట్టు చేసి గాని మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు. రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహించగలిగారు. తక్కినవారు ఆయనను పిచ్చివానిగా తలచారు. ఆ క్షణం నుండి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకొని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చెయ్యసాగాడు. రాజు ఇక్కడ మకాం చెయ్యగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు. బస్తీ కంటే ఇక్కడనే బాగా ఉన్నదని గ్రహించారు. రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది రోజులకల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారయ్యింది. అయితే ఇది బస్తీ లక్షణాలతో నిండిన పట్టణం కాదు, పల్లెటూరి లక్షణాలు గల బస్తీ అన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్ళు లేచాయి, రాజభవనము వెలిసింది. కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ 7 తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మట్టుకు రాజు కదపలేదు, ఎవరినీ కదపనీయలేదు. తన కృతజ్ఞత తెలపడానికి చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మత్తు చేయించాడు. అంతేకాదు, ఆ చెట్ల కింద వెలసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టారు. చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగరాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు. అది కలకల్లాడుతూ ప్రకాశించింది. అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చక్కబెట్టుకుంటూ నివాసం మట్టుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు. కథ సమాప్తం. శుభం.